ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనాలు. మరి ఈ ఆరాధనను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రభువా మీకు స్తోత్రాలు. కూడిన మమ్మల్ని నీ చేతులుగా అప్పగించుకుంటున్నాం. పాటల ద్వారా మహిమ తెచ్చుకోండి, వాక్యం ద్వారా మీరు మహిమ పొందండి. కూడిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరును దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, ఈ సమయంలో ఒక పాట పాడుతూ ప్రభువుని స్తుతిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. You were the Word at the beginning, one with God the Lord Most High. Your hidden glory in creation, now revealed in you are Christ. What a beautiful name it is. What a beautiful name it is. The name of Jesus Christ my King. What a beautiful name it is. Nothing compares to this. What a beautiful name it is. The name of Jesus. You didn't want heaven without us, so Jesus, you brought heaven down. My sin was great, your love was greater. What could separate us now? What a wonderful name it is. What a wonderful name it is. The name of Jesus Christ my King. What a wonderful name it is, and nothing compares to this. What a wonderful name it is. The name of Jesus. What a wonderful name it is. The name of Jesus. And you hold the universe. You hold everyone on earth. You hold the universe. You hold. You hold. And you hold the universe. You hold everyone on earth. You hold the universe. You hold, and you hold. All I need is you. All I need is you, Lord, is you, Lord. All I need is you. All I need is you, Lord, is you. Death could not hold you, the veil tore before you. You silenced the boast of sin and grave. The heavens are roaring the praise of your glory, for you are raised to life again. You have no rival, you have no equal, and now and forever, God, you reign. Yours is the kingdom, and yours is the glory. Yours is the name above all names.
powerful name it is. What a powerful name it is. The name of Jesus Christ, my King. What a powerful name it is, and nothing can stand against. What a powerful name it is, the name of Jesus. What a powerful name it is, the name of Jesus. And all I need is you. All I need is you, Lord, is you, Lord. All I need is you. And all I need is you, Lord, is you. And more than the air I breathe, more than the song I sing, more than anything, I need you more. More than the air I breathe, more than the song I sing, more than anything, I need you more. All I need is you. And all I need is you, Lord, is you, Lord. All I need is you. All I need is you, Lord, is you. మంచిది. ఇంతవరకు చక్కని పాటతో ప్రభుని మనం మహిమపరిచాం. ఈ సమయంలో వాక్యాన్ని వింటూ దేవుణ్ణి స్తుతిద్దాం. దయచేసి అందరూ కూడా బైబిల్ గ్రంథాలు తీసుకుని సిద్ధంగా ఉండండి. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనలు 27వ కీర్తన 4వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములు ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. అలాగే ఇంగ్లీష్లో కూడా మనం చదువుకుందాం. ఐఎమ్ ఆస్కింగ్ గాడ్ ఫర్ వన్ థింగ్, ఓన్లీ వన్ థింగ్, టు లివ్ విత్ హిమ్ ఇన్ హిజ్ హౌస్ మై హోల్ లైఫ్ లాంగ్. ఐ విల్ కంటెంప్లేట్ హిజ్ బ్యూటీ, ఐ విల్ స్టడీ అట్ హిజ్ ఫీట్. ఆమేన్. దేవునికి స్తోత్రములు. ప్రభునందు ప్రియులారా, మరి గత 2-3 వారాల నుండి యేసయ్య యొక్క గొప్పతనాన్ని, యేసయ్య యొక్క అందాన్ని గురించి, బ్యూటీని గురించి మరి మనం వింటూ ఉన్నాం. నేను నమ్ముచున్నాను మీరందరూ ఆ వాక్యం ద్వారా ఆశీర్వదించబడుతున్నారని. మరి మన ప్రభు ఎలాంటి వాడో, ఆయన యొక్క సుగుణాలను, ఆయన యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ ఆయన ఆరాధించాలి. మనము ఆరాధించడానికి దేవుడు మనకి కొన్ని విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, మరి కీర్తనకారుడు దావీదు అంటున్నాడు, నేను ఒకే ఒక వరం అడుగుచున్నాను. ఆయన మందిరములో ఆయన యొక్క బ్యూటీని స్టడీ చేయడానికి, ఆయన బ్యూటీని ధ్యానించడానికి ఒక వరము నేను అడిగి తిని అని ఆయన చెప్పుచున్నాడు. గమనించారా? ఆయన యొక్క బ్యూటీ, ఆయన యొక్క అందం మరి జీవితాంతమైన మందిరంలో ధ్యానించినా సరిపోదన్నమాట అండి. లాస్ట్ సండే చెప్పినట్టుగా మరియమ్మ యేసయ్య పాదాల దగ్గర కూర్చుని యేసయ్య మాటలు వింటుంది. ఆయన పాదములు ఎంతో సుందరమైనవి. అలాగనే ఆయన మనోహరుడు, అతి కాంక్షణీయుడు. ఈ విషయాలన్నీ మనము నేర్చుకున్నాం. నిజంగా ఆయన యొక్క బ్యూటీ ఏంటంటే ఆయన మంచితనమే, ఆయన దయే, ఆయన కృపే, ఆయన సుగుణాలే, ఆయన యొక్క అందం. ఆమేన్, హల్లెలూయా. అందం అంటే ఏదో పైరూపము కాదండి. ఇహలోక అందం ఎలాంటిదంటే అందము మోసకరమైనదని బైబిల్లో వ్రాయబడి ఉన్నది.
చూడండి. అలాగనే మరి 13, 14 వచనాలు కూడా మనం చూస్తే, సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేను ఏమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయం నిబ్బరముగా నుంచుకునము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఇంగ్లీష్లో చూడండి, ఎట్ ఐ యామ్ కాన్ఫిడెంట్ ఐ విల్ సీ ద లార్డ్స్ గుడ్నెస్ వైల్ ఐ యామ్ హియర్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ద లివింగ్. ఐ విల్ సీ ద లార్డ్స్ గుడ్నెస్. చూడండి, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మంచితనము నీ పట్ల నా పట్ల ఉండకపోవడం, లేక ఆయన తన మంచితాన్ని చూపించకపోవడము అసంభవం అన్నమాట. అది అసాధ్యం అన్నమాట అండి. కృపాక్షేమములే నీ వెంట నా వెంట వస్తాయి. గమనించండి. మరి కరోనా వైరస్ రేపో మాపో ఆగిపోతుంది. కానీ దేవుని మంచితనము నీకు చూపించకుండా, ఆయన మాత్రము ఆయన కరుణ నీకు చూపించకుండా ఉండలేడనమాట అండి. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని కీర్తనకారుడు అంటున్నాడు, సజీవులున్న దేశంలో ఆయన మంచితనం, ఆయన దయను పొందుదన్న నమ్మకం నాకు లేని ఎడల నేనేమైపోతాను? ఆయన నాకు మంచితనం చూపిస్తాడని నేను ఆయన నమ్ముతున్నాను అంటున్నాడు. ఆయన మంచితనమే ఆయన బ్యూటీ, ఆయన అందం, ఆయన దయే ఆయన అందం అన్నమాట. అందుకని లాస్ట్ సండే మనం నేర్చుకున్నాం కదా, యోహాను 10:11 ఏం చూసామంటే, ఐ ఆమ్ ద గుడ్ షెపర్డ్. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. యేసయ్య మంచి కాపరి. మంచి అనే మాట మీరు విన్నారు. కేలోస్ అంటే బ్యూటిఫుల్. ఆయన మంచి కాపరి. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగనే యోహాను సువార్త 10:27 కూడా ఏమనుందంటే, నా గొర్రెలు నా స్వరము వినును, నన్ను వెంబడించును అని వ్రాయబడి ఉంది. అలాగనే యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఏమనుందంటే, చూడండి, యోహాను సువార్త 10:10, దొంగతనమును, హత్యను, నాశనము చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధి కలుగుటకు నేను వచ్చేదనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. The thief purpose is steal and kill and destroy. My purpose is to give them a rich and satisfying life. సో యేసయ్య ఎందుకు వచ్చాడు చెప్పండి? జీవం ఇవ్వడానికి వచ్చాడు, సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు, దయను చూపించడానికి వచ్చాడు, కరుణ చూపించడానికి వచ్చాడు. అందుకని ఆయన కరుణ చూపించకుండా ఉండలేడు. దేవునికి స్తోత్రం. ఇంకా మనం చదువుకుంటే చూడండి, దొంగతనం చేయడానికి, హత్య చేయడానికి వచ్చును. సో అపవాది సాతానుగాడు ఏం చేస్తాడంటే, మతము అనే ముసుగులో, అంటే కొన్ని డూసు డోంట్స్, అంటే ఇలాంటి ఆచారాలు, సాంప్రదాయాలు, వీటన్నిటినీ ముడిపెట్టి మనల్ని ఏం చేస్తాడంటే, క్రీస్తు సరళత నుండి మనల్ని తప్పిస్తూ ఉంటాడనమాట. క్రీస్తు మీద ఉన్న విశ్వాసం నుండి తప్పిస్తూ ఉంటాడు. అందుకని ఒక వ్యక్తి ఏమంటాడంటే, రిలీజన్ వ్యాండలైజ్డ్ ద బ్యూటీ ఆఫ్ జీసస్. అంటే మతం అనేది అంట దేవుని యొక్క అందాన్ని చూడకుండా మరి మనల్ని పాడు చేసిందటండి, లేక నాశనం చేసేసిందట. దేవుని యొక్క బ్యూటీని చూడకుండా. ఎందుకంటే ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎంతో ఫ్రెండ్లీగా, ఎంతో మందితో, మరి శిష్యులతో, చిన్నపిల్లలతో ఎంతో చక్కగా వారితో ఉండి వారిని స్వస్థపరిచాడు, వారిని బాగు చేశాడు. చాలా మరి అందరితో చాలామంది దగ్గరికి వెళ్ళి వాళ్ళని బాగు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. జక్క ఇంటికి వెళ్ళి భోంచేసినట్టుగా చూస్తున్నాం. సమరయ స్త్రీతో మాట్లాడి ఆమెను మార్చినట్టుగా చూస్తున్నాం. చూడండి, ఒక రిలీజియస్ లీడర్ లాగా ఆయన లేడు, ఒక రిలీజియస్ పర్సన్గా ఆయన ఈ భూమి మీద లేడండి. దయచేసి అందుకనే మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం చూడండి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం చూద్దాం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు గనుక
ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇదివరకే అది లోకములో ఉన్నది. గమనించారా? ఇంగ్లీష్లో చూడండి. డియర్ ఫ్రెండ్స్, do not believe everyone who claims to speak by the Spirit. You must test them to see if the Spirit they have come from God, for there are many false prophets in the world. This is how we know if they have the Spirit of God. If a person claiming to be a prophet acknowledges that Jesus Christ came in real body, that person has the Spirit of God. But if someone claims to be a prophet and does not acknowledge the truth about Jesus, the person is not from God. Such a person has the spirit of the Antichrist, which you heard is coming in the world and indeed is already here. You know, Antichrist అంటే క్రీస్తు విరోధి ఆత్మ అనే ఆత్మ ఈ లోకములో ఆల్రెడీ ఉన్నదట. అంటే అర్థమైందా? అంటే క్రీస్తుని చూపించకుండా, క్రీస్తు సౌందర్యాన్ని మీకు కనపరచకుండా, క్రీస్తును సెంటర్గా మీకు తెలియచేయకుండా ఏదోదో చెప్పుకొస్తూ డూస్ డోంట్స్, అవి చేయొద్దు, ఇవి చేయొద్దు, ఇలా ఉండాలి, అలా ఉండాలి, అప్పుడు దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేస్తాడంటే ఇవన్నీ కూడా క్రీస్తుకు విరోధమైనటువంటి కార్యాలన్నమాట. అందుకనే అలాంటి ఆత్మ ఈ లోకంలో ఆల్రెడీ ఉన్నదట. సో అలాంటి ఆత్మ పోవాలంటే క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని మనం ప్రజలకి చూపించాలన్నమాట. అప్పుడు ప్రజలు మరి స్వచ్ఛమైన యేసయ్యను తెలుసుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. మరి చూడండి, యేసు ప్రభు నేను మీకు చెప్పినట్లుగా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎంతో మరి స్నేహ భావంతో ఫ్రెండ్లీగా ఉండేవాడు. మరి అంతెందుకు, శిష్యుల్ని మీరు గమనించినట్లయితే యోహాను చాలా దగ్గరగా ఉండేవాడు. యోహాన్ అంటే యేసయ్యకి ఇష్టం, యేసయ్య కూడా యోహాన్ అంటే చాలా ఇష్టం. యోహాను యేసు ప్రేమించే శిష్యుడని రాయబడి ఉంది. అందుకని యోహాను గురించి ఏం రాయబడి ఉందంటే, యోహాను యేసయ్య రొమ్మున ఆనుకున్నాడట. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. యేసయ్య రొమ్మున ఆనుకున్నటువంటి వ్యక్తి అంట. చూడండి, ఎవరు ఒక వ్యక్తి రొమ్మున ఆనుకుంటారు? చూడండి, నా కుమారుడు నా రొమ్మున ఆనుకుంటాడు. వేరే వాడు వచ్చి నా రొమ్మున ఆనుకుంటాడు? ఆనుకోలేడు. అంటే యోహాను యేసయ్య రొమ్మున ఆనుకున్నాడంటే యేసయ్య ఆయనకి ఎంత ఫ్రెండ్లీగా ఉన్నాడు. ఆయన ఒక శిష్యుడు. సో అందుకని మీరు బైబిల్ అంతా మీరు గమనిస్తే చాలా సందర్భాల్లో నిజంగా మనము బైబిల్ చదువుతున్నాం కానీ, ప్రార్థనలు చేస్తున్నాము కానీ, కొన్ని మరి ఎసెన్షియల్, చాలా ప్రాముఖ్యమైనవి మనము తెలుసుకోలేకపోతున్నామని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. ఈ బైబిల్ యొక్క ప్రాముఖ్యమైనది ఏంటంటే యేసయ్య యొక్క అందం, దేవుని యొక్క బ్యూటీ అన్నమాట. ప్రైజ్ గాడ్. చూడండి, మరి యేసయ్య ఎలాంటి దేవుడు అంటే ఎనీబడి కెన్ అప్రోచ్ హిమ్. ఆయనను ఎలాంటి వారైనా మరి సంప్రదించవచ్చు. చూసారా? ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తిని అప్రోచ్ చేయాలంటే మరి వాట్సాప్ ఉంది, ఫోన్ కాల్స్ ఉన్నాయి, మరి ఫేస్బుక్ ఉంది, ట్విట్టర్ ఉంది. మరి కొంతమంది దగ్గరికి వెళ్ళాలంటే ఈమెయిల్ ద్వారా అప్రోచ్ చేయొచ్చు. మరి కొంతమంది అప్రోచ్ చేయొచ్చు. కానీ యేసయ్యను ఎలాంటి వారైనా అప్రోచ్ చేయొచ్చు. ప్రైజ్ ద లార్డ్. అందుకని మీరు చూడండి, ఈ భూమి మీద యేసయ్యను చాలామంది అప్రోచ్ చేశారు. ఆయన ఎప్పుడు రిజెక్ట్ చేయలేదు, ఎప్పుడు తృణీకరించలేదు. చూడండి, పేతురు గురించి మనం ఆలోచిస్తే, పేతురు హీ వాక్డ్ ఆన్ ద వాటర్, నీటి మీద నడిచినప్పుడు మరి యేసయ్య అనగానే యేసయ్య వచ్చి ఆయన్ని అక్కడి నుంచి తప్పించినట్టుగా చూస్తున్నాం. అలాగనే ఒకసారి ట్యాక్స్ కట్టాలి. పేతురుతో ఏం చెప్పాడంటే, పేతురు యేసయ్యని అప్రోచ్ చేశాడు. అయ్యా, వాళ్ళు అది అడుగుతున్నారు, ఇది అడుగుతున్నారు,
మరి ట్యాక్స్ కట్టలేదు, మనం ఫీజు కట్టలేదు అని యేసయ్యను అప్రోచ్ చేశాడు. అప్పుడు నువ్వు వెళ్ళి చేపలు పట్టుకో, మొదటగా వచ్చిన చేపల్లో కడుపులో ఒక నాణెం ఉంటుంది అన్నాడు. అది వెళ్ళి అమ్మి ట్యాక్స్ కట్టేయి, మన బాధలని తీర్చేయి అన్నాడు. దేవునికి స్తోత్రం, ఎంత గొప్ప దేవుడు. ఆమేన్. అలాగే నేను మీకు ఏదైనా ఫీజులు కట్టలేకపోయినా, మీరు బిల్లు పే చేయకపోయినా మరి ఏం ఆధారపడకండి, యేసయ్య అప్రోచ్ చేయండి. ఇక మనం ఈయన్ని అప్రోచ్ చేస్తే వాడు అప్పిస్తాడు, లేకపోతే లోన్ ఇస్తాడు, అది మళ్ళీ తిరిగి కట్టాలి. అందుకని యేసయ్యని డైరెక్ట్గా అప్రోచ్ చేస్తే ఇక మళ్ళీ ట్యాక్స్కి మళ్ళీ కట్టని అవసరం లేదు. ఆమేన్. ప్రైజ్ గాడ్, ఎంత గొప్ప దేవుడు అండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆమేన్. చూడండి, ఒకసారి వల ఇండ్రా నాయనా అన్నాడు శిష్యులతో. వాళ్ళు వేస్తే చేపలు దొరికాయి, లెక్క పెట్టుకుంటున్నారు. మరి ఆగంటారు ఆయన లెక్క పెట్టి 153 చేపలు అని చెప్పాడు. వీళ్ళేమో ఒకరి తర్వాత ఒకటి లెక్క పెట్టుకుంటూ కూర్చున్నారు. 12 మంది లెక్క పెట్టుకుంటాడు. యేసయ్య ఆల్రెడీ కౌంట్ చెప్పేశాడు. మరి ఆయనకి ఎలా తెలుసు? ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆయనకి తెలుసు, ఆయన సృష్టికర్త. అసలు వీళ్ళు పట్టుకున్నప్పుడు ఒక్కడ చేప రాలేదు. వీళ్ళు చూసి బెదిరిపోయాయి. యేసయ్య రాగానే ఆ ఒడ్డు దగ్గరికి వచ్చేసాయి. మరి ఎన్ని చేపలు పట్టారో, ఎన్ని చేపలు వలలో పడ్డాయి కూడా చెప్పేశాడు. ఇంకా చెప్పాలంటే ఆయన అడిగితే ఆ సముద్రంలో ఎన్ని చేపలు ఉన్నాయో చెప్పమని కూడా చెప్పేస్తాడు. అలాంటి గొప్ప యేసయ్య మన దగ్గర. కానీ అలాంటి ఆయన్ని అప్రోచ్ చేయకుండా మరి అటు వాళ్ళని వీళ్ళని ఎందుకు అప్రోచ్ చేస్తాం? ఆయన అప్రోచ్ చేస్తే రైట్ ఆన్సర్ ఇస్తాడు, రైట్ క్లియర్ పిక్చర్ ఇచ్చేస్తాడు నీ లైఫ్కి, నా లైఫ్కి, నా మినిస్ట్రీకి, నీ మినిస్ట్రీకి, మొత్తం అంతటికి. అందుకని ఈజ్ అప్రోచబుల్ పర్సన్. మనం కొన్నిసార్లు రాంగ్ పర్సన్ని రైట్ అనుకొని అప్రోచ్ చేసి రాంగ్ అయిపోతున్నాం. అర్థమవుతుందా? దేనికైనా ఆయన్నే మనం అప్రోచ్ చేయాలి, ఎందుకంటే ఈజ్ అప్రోచబుల్. ప్రైజ్ గాడ్. చూడండి, క్రౌడ్ అప్రోచ్డ్ హిమ్. జనసమూహం, గ్రేట్ క్రౌడ్ అప్రోచ్డ్ హిమ్. దేవుని బిడ్డలారా గమనించండి. సో యేసయ్య ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎంతోమంది జనసమూహము యేసయ్యను వెంబడించినట్లుగా మనం చూస్తున్నాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 49వ వాక్యం మనం చదివితే ఏమని ఉందంటే, చూడండి, జనసమూహం యేసయ్యని వెంబడిస్తుంటే పరిసయ్యులు శాస్త్రులు ఏమనేవారంటే, అయితే ధర్మశాస్త్రం ఎరుగని ఈ జనసమూహము శాపగ్రస్తమైనదని వారితో అనిరి. ఇంగ్లీష్లో మనం చూస్తే, నో బట్ దిస్ మాబ్ దట్ నోస్ నథింగ్ ఆఫ్ ద లా దేర్ ఈజ్ ఎ కర్స్ ఆన్ దెమ్. చూసారా? ఆ యొక్క పరిసయ్యులు శాస్త్రులు యేసు చుట్టూ ఉన్నటువంటి జనసమూహాన్ని చూసేమన్నారంటే వీరు శాపగ్రస్తులు అన్నారు. ఎందుకంటే వారు ధర్మశాస్త్రానికి లోబడిన వారు కాదు కనుక మరి శాపగ్రస్తులు అన్నారు. మరి నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, యేసు ప్రభు ఎలాంటి దేవుడు అంటే ఆయనను ఎవరైనా సంప్రదించవచ్చు. జనసమూహం సంప్రదించింది, శిష్యులు సంప్రదించారు. అలాగనే చూడండి, జీసస్ వాజ్ ఫ్రీలీ విత్ ఎ కామన్ పీపుల్. హీ వాజ్ సో ఫ్రీ విత్ కామన్ పీపుల్. కామన్ పీపుల్కి చాలా గుడ్ యాక్సెస్ అయ్యేవాడు అనమాట. అందరికీ ఆయన మరి చాలా అప్రోచబుల్గా ఉండేవాడు అనమాట అండి. ప్రైజ్ ద లార్డ్. నువ్వు ఏ స్థితిలోనైనా చూడండి, కొంతమంది మనకు అపాయింట్మెంట్ ఇస్తారు. యేసయ్య 24 గంటలు నీకు అప్రోచబుల్గా ఉన్నాడు. అర్ధరాత్రి లేచి యేసయ్య అంటే ఏమన్నా కుమారుడా అంటాడు. మరి అర్ధరాత్రి లేచి ఎవరి తలుపు కొడితే వాడిని జైల్లో వేస్తారు. అక్కడ ఎవరికన్నా ఫోన్ చేస్తే మరి అది పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. ఎందుకు వచ్చిన బాధ? సో అందుకని నువ్వు ఏ టైంలోనైనా ఆయన వెతికితే దొరికే దేవుడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు నీ వాట్సాప్ ఎవరు చూడకపోవచ్చు, నీ ఫేస్బుక్ ఎవరు చూడకపోవచ్చు, నీ మెసేజ్ ఎవరు చూడకపోవచ్చు, నీ ఈమెయిల్ ఎవరు చూడకపోవచ్చు. మరి యేసయ్య అప్రోచబుల్ పర్సన్కి ఎన్ని మెసేజ్లను పంపు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా మెసేజ్ పెట్టావా ఆయనకి? ఎప్పుడైనా ఆయన నువ్వు అడిగావా? నీ కష్టం ఏంటని అడిగావా? పేతురు అడిగాడు ప్రభుని, నాయనా మరి ట్యాక్స్ కట్టాలి, ఇప్పుడు కరెంట్ బిల్లు కట్టాలి, ఆ బిల్లు కట్టాలి, అలాగంటే యేసు ప్రభు అన్నాడు, ఆ చేపలు పట్టుకుని మరి ఆ చేపలు పట్టాయని దారిలోనే ఆన్సర్ ఇచ్చేశాడు. మొదటగా పట్టుకున్న చేపలు మరి నాణ్యముంటుంది, దాన్ని అమ్మేసి ట్యాక్స్ కట్టేట అప్పుడు రిలాక్స్ అయింది దాని పని. కనుక పరిసయ్యులు దే అప్రోచ్డ్ జీసస్. యాక్ట్స్ 6:7 చదువుకోండి, 15:5 కూడా చదువుకోండి. యాజకులు కూడా ఆయన అప్రోచ్ చేశారు. యాజకులు యాక్చువల్గా అప్రోచ్ చేయరు. వారిని కూడా దేవుడు రక్షించినట్టుగా, విశ్వాసం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత ఉమెన్ అప్రోచ్డ్. మహిళలు యేసును సంప్రదించడానికి వెనుకాడలేదు.
దేవునికి స్తోత్రం. మరి రబ్బాయిస్ అంటే బోధకులు. కొన్ని చోట్లకు స్త్రీలనట అనుమతించేవారు కారట. వారిని సమాజ మందిరంలోకి రానిచ్చేవారు కాదు. ఈ రబ్బాయి అంటే బోధకులు ఏం చేసేవారంటే మరి కొన్నిసార్లు ఇలా ప్రార్థన చేసేవారంట, దేవా మమ్మల్ని స్త్రీగా చేయనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు నాయన అని ప్రార్థన చేసేవారంట. కానీ యేసయ్య స్త్రీలకు కూడా అప్రోచ్, వాళ్ళు కూడా సంప్రదించినప్పుడు వాళ్ళకు కూడా అందుబాటులో ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, మరియమ్మ యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వింటూ ఉంది. ఒక స్త్రీ, పాపాత్మురాలైన ఒక స్త్రీ ఆయన పాదాల దగ్గర ప్రాధేయపడుతుంది. చూసారా, యేసయ్య ఎవరిని తృణీకరించలేదు. ఆమేన్, దేవునికి స్తోత్రం. ఈ సో బ్యూటిఫుల్, ఈ వాజ్ సో ఫ్రెండ్లీ. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును. అలాగనే జబ్బు పడ్డవారు కూడా యేసయ్య వద్దకు తరలి వచ్చేవారు. వారిని మత పెద్దలు బహిష్కరించారు. అనారోగ్య కారణం వలన కుష్టు రోగులను నిర్బంధించేవారట. అనారోగ్య కారణం వల్ల కుష్టి రోగులను క్వారంటైన్లో పెట్టేవారు. అది మోషానిక్ లా చట్టం తీసుకొచ్చారు. క్వారంటైన్లో పెట్టేసేయాలి, ఊరు బయట పెట్టేయాలి, అంటరాని వారిని పెట్టేశారు. ఇప్పుడు ప్రస్తుతం కరోనా వచ్చినప్పుడు ఎలాగైతే మరి క్వారంటైన్లో ఐసోలేషన్లో పెడుతున్నారు, కుష్టి రోగులను కూడా అలా పెట్టాలని ఇది మోషానిక్ లా తీసుకొచ్చింది. లేవియా కాండం 13వ అధ్యాయంలో మనం చూస్తాం, రాళ్ళతో కొట్టమని వచ్చింది. కానీ ఒక రోజున ఒక కుష్టి రోగి యేసయ్యను అప్రోచ్ చేశాడు. 5వ అధ్యాయం 12వ వాక్యం లూకా సువార్త ఏమని అప్రోచ్ చేశాడంటే, అయ్యా నీకు ఇష్టమైతే, మోషే ధర్మశాస్త్రం నాకు క్వారంటైన్ ఇచ్చింది నాయన, మరి నన్ను అంటరానివాడుగా చేసింది, మరి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి నాయన అంటే యేసయ్య అన్నాడు, నాకు ఇష్టమే అన్నాడు. గమనించారా ప్రభునందు ప్రియులారా? కుష్టి రోగులు అప్రోచ్ అయ్యారు. చూసారా, ఈ రోజున ఒకవేళ మరి డాక్టర్లు నీకు కరోనా అని చెప్పుండొచ్చేమో, పాజిటివ్ వచ్చిందని చెప్పుండొచ్చేమో, అధైర్యపడకు. యూ కెన్ అప్రోచ్ జీసస్. ప్రైజ్ గాడ్. ఎందుకంటే ఇప్పుడు నీ పాస్టర్ దగ్గరికి వెళ్ళిన పాస్టర్ని అప్రోచ్ చేయలేవు, చర్చిని అప్రోచ్ చేయలేవు, మరి ఏ ప్రాఫిట్ని ఎవరిని నువ్వు వెళ్ళినా దగ్గరికి రానివ్వడు. ఎందుకంటే ఆయనకు వస్తుందేమని భయం. కనుక ఎవరిని సంప్రదించవచ్చు? యేసయ్యను. ఏమైనా ఆయన ఉన్నవాడు, అనువాడు. చూడండి, మరి యేసయ్య కూడా ఒక వివాహానికి ఆహ్వానించబడ్డాడు. ఆహ్వానించబడితే అక్కడ ఏమైందంటే ఆ వివాహంలో మరి ద్రాక్షారసం అయిపోయింది. ద్రాక్షారసం అయిపోతే వీళ్ళందరూ మరియమ్మ దగ్గరికి వెళ్ళారు. మరియమ్మ అన్నది, అయ్యా నేనేం చేయనయ్యా అంటే, అప్పుడు ఆమన్నది, నేనేం చేయలేను కానీ యేసు ప్రభుని మీరు అప్రోచ్ చేయండి, ఆయన చెప్పినట్టు మీరు చేయండి అన్నది. సో యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు. అప్పుడు యేసు ప్రభు, నా టైం రాలేదమ్మా అన్నాడు. కానీ అయ్యా నీ టైం రాకపోతే ఇక్కడ మరి టైం అయిపోయింది, ఇక్కడ పరువు నష్టం వచ్చేసింది. ఎందుకంటే మరి ఈ పెళ్ళికి వెళ్ళాం, అన్నీ పెట్టారు కానీ ద్రాక్షారసం ఇవ్వలేదంటే ఆ రోజుల్లో అదొక ఇదనమాట, అదొక పరిపాటు అనమాట. అప్పుడు వెంటనే నీళ్ళతో నింపండి అన్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, నీళ్ళు నింపండి అన్నాడు. నీళ్ళు నింపడానికి టపటప నీళ్ళు నింపేశారు. నీళ్ళు నింపగానే నీళ్ళు ఏం చేశాడంటే ద్రాక్షారసంగా మార్చాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆ రుచి పచ్చి లేనటువంటి నీళ్ళకి రుచినిచ్చేశాడు దేవుడు. గమనించారా? వెన్ యూ అప్రోచ్ హిమ్, యువర్ లైఫ్ విల్ బి ఎ మీనింగ్ఫుల్. వెన్ యూ అప్రోచ్ హిమ్, వెన్ యూ టాక్ టు హిమ్, వెన్ యూ గో టు హిమ్, వెన్ యూ గో టు గాడ్, నీ జీవితమే డిఫరెంట్ అయిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని దావీదు మహారాజు అంటాడు, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలన నాకు సహాయం కలుగును. యాక్చువల్గా మరి ముందుగా వీళ్ళందరూ మరియమ్మ దగ్గరికి వెళ్ళారు. సో రాంగ్ పర్సన్ అప్రోచ్ చేశారు. సో రైట్ పర్సన్ అప్రోచ్ చేస్తే రైట్ థింగ్స్ విల్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. ఆమేన్, ప్రైజ్ గాడ్. చూడండి, మరి నీళ్ళు ద్రాక్షారసమైనప్పుడు ఎంత హ్యాపీగా ఉంటారు. వాళ్ళందరూ అంటున్నారు, మొదట తాగినటువంటి ద్రాక్షారసము రుచి పచ్చి లేదయ్య బాబు, రెండోసారి ఇచ్చింది చాలా టేస్ట్గా ఉంది, ఏంటి ఈ మహిమ ఏంటి అన్నారు. ఈ మహిమ ఏంటంటే యేసయ్య చేతులు ఇన్వాల్వ్ అయ్యాయి అనమాట. యేసయ్య ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి మరి చాలా రుచికరంగా ఉంది. ఆమేన్, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మరి చూడండి, నీటిని ద్రాక్షరసంగా మార్చాడంటే అందరూ ఏడ్చారంటారా, హ్యాపీ అయ్యారంట? హ్యాపీ అయ్యారు.
సో హీ మేక్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్ బికాస్ ఈజ్ సో బ్యూటిఫుల్ గాడ్. హీ మేక్ ఎవ్రీథింగ్ హ్యాపీ, ఎందుకంటే ఈజ్ ఎ హ్యాపీయర్. దేవునికి స్తోత్రం. నా సంతోషాన్ని మీకు ఇస్తున్నాను అంటున్నాడు అన్నమాట. కనుక పరిస్థితులన్నిటినీ సంతోషపరిచేశాడు. ఆమేన్. చూడండి, ఇది నేను చదువుతుంటే నాకు ఒక ఆలోచన వచ్చింది. దయచేసి అందరూ వినండి. పిల్లలు, మన దగ్గర పిల్లలు ఉంటారు. పిల్లలు ఏదైనా ఆహ్లాదకరమైన వాతావరణం చూసినప్పుడు, ఏదైనా మరి బ్యూటిఫుల్గా ఉండే వస్తువులు చూసినప్పుడు, మరి చాలా చక్కని అందమైన వాటిని చూసినప్పుడు పులకరించిపోతారు, హ్యాపీగా గంతులు వేసేస్తూ ఉంటారు, ఆడుకుంటూ ఉంటారు. అసలే వాళ్ళు ఆనందానికి అవధులుండవు. ఆ బ్యూటిఫుల్ పార్క్కి వెళ్ళినప్పుడు కానీ, అప్పుడప్పుడు ఏదైనా మంచి బొమ్మలు వారికి ఇస్తే, అందమైనవి ఏదైనా ఇస్తే వారు దాంతో ఆడుకుంటూ ఉంటారు. కొంతమందికి బంతి బాల్ ఇచ్చినా, కొంతమందికి ఏదైనా బొమ్మలు ఇచ్చినా ఎంత హ్యాపీ అయిపోతారు వాళ్ళు మర్చిపోతారు, అంత హ్యాపీ అయిపోతారు అన్నమాట. చూడండి, సృష్టి అంతా అందమైంది, పరలోకం అందమైంది. సృష్టియే ఎంత అందమైతే, పరలోకమే ఎంత అందమైతే, సృష్టిలోనే ఎంత అందం ఉంటే, ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఇంకా అందంగా ఉన్నాడు. ప్రైజ్ గాడ్. పిల్లలు ఆ అందమైనది తీసుకుని ఎంత హ్యాపీ అయిపోతారు. కానీ యేసుక్రీస్తుని, అందమైన యేసుక్రీస్తుని తీసుకుని మనం ఏమవుతామంటే సీరియస్గా అయిపోతాం. చూడండి, చాలామంది క్రైస్తవులు చర్చి దగ్గరికి వచ్చేటంత వరకు హ్యాపీగా వస్తారు, చర్చి లోపలికి వచ్చేసరికి సీరియస్గా కూర్చుంటారు, సీరియస్గా అయిపోతారు. పరిశుద్ధుడా పరిశుద్ధుడా అని, హోలీ హోలీ అని చాలా సీరియస్ అయిపోతారు. మీరు చూడండి, మరలా అది ఆ 2 గంటలు అయిపోయిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళగానే చాలా హ్యాపీ అయిపోతారు. యాక్చువల్గా బయట బ్యూటీ ఉందా, లోపల బ్యూటీ ఉందా? అందుకని లోపల బ్యూటీ యేసుక్రీస్తు అనమాట. సో యాక్చువల్గా యేసు దగ్గరికి వచ్చావు, యేసును చూడడానికి వచ్చావు అనమాట. ఆ యేసు అందాన్ని చూసినప్పుడు హ్యాపీగా నువ్వు ఉంటావు అనమాట. ఆ పిల్లలు చూడండి ఎంత గంతులు వేస్తారు, నాట్యం ఆడతారు, మురిసిపోతారు, మైమర్చిపోతారు. మరి దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు సైలెన్స్ అయిపోతుంటాం. కారణం ఏంటంటే ఆయన బ్యూటీని మనం చూడలేకపోతున్నాం. అందుకనే దావీదు మహారాజు చెప్పాడు, 24వ కీర్తన మనం చదువుకున్నాం, నేను దినమెల్లా ఆయన ప్రసన్నతను చూచుటకు ఒక వరం అడిగాను, అది ధ్యానించుటకు, అదే నాకు కావాలంటున్నాడు అన్నమాట. కనుక ప్రభునందు ప్రియులారు, దయచేసి గమనించండి, ఆ పిల్లలు ఎంత హ్యాపీగా ఉంటారు. ఆమేన్. మార్కు సువార్త అలాగనే మత్తయి సువార్తలో మనం చూస్తే యేసు ప్రభు, నా యొద్దకు పిల్లలను రానియండి, శిష్యులు అంటున్నారు, వెళ్ళిపోండి పక్కకి వెళ్ళండి అంటుంటే యేసయ్యను వారిని ఆటంకపరచనీయుడి, వారిని నా దగ్గరికి రానియుడని వారిని ఏం చేశాడు, ఎత్తుకున్నాడు, కౌగిలించుకున్నాడు, హగ్ చేసుకున్నాడు. హీ వాజ్ సో హ్యాపీ విత్ దెమ్, ఫ్రెండ్లీ విత్ దెమ్. ఆయన చాలా సరదాగా వాళ్ళతో గడిపాడు, ఎత్తుకున్నాడు, ముద్దాడాడు, కౌగిలించుకున్నాడు. చూసారా, ఆ పిల్లలకి చాలా ఇష్టం యేసయ్య దగ్గరికి వెళ్ళాలంటే. అక్కడ అంటున్నాడు, పిల్లలు నా యొద్దకు రానియుడి, వారిని ఆటంకపరచవద్దు అన్నాడు. ఇంకొకసారి శిష్యులతో అన్నాడు, మీరు పిల్లల్లాగా అయితేనే పరలోక రాజ్యంలో చేరతారంటాడు. సో యేసయ్య ఈజ్ వెరీ ఫ్రెండ్లీ విత్ ద పీపుల్. దట్ ఈస్ హిస్ బ్యూటీ. యూ కెన్ అప్రోచ్ హిమ్ ఎనీ టైమ్, యూ కెన్ అప్రోచ్ హిమ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, గొప్ప సెలబ్రేషన్. ఆయన ఎన్నో స్టోరీలు చెప్పాడు, ఎన్నో కథలు చెప్పాడు. తప్పిపోయిన కుమారుడు కథ, తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన నాణెం, ఇవన్నీ ఎన్నో విషయాలు చెప్పాడు. సో అందుకనే యేసయ్య మనతో మాట్లాడేవాడు, మనతో ఉండేవాడు, మన బాధలను అర్థం చేసుకునేవాడు. ఈజ్ అప్రోచబుల్ పర్సన్. ఆయన నువ్వు ఏ టైంలోనైనా సంప్రదించవచ్చు. పరిసయ్యలాగా, శాస్త్రుల్లాగా, రబ్బైస్లాగా, బోధకుల్లాగా అలాంటి వాడు కాదు యేసయ్య. దట్ ఈజ్ హిస్ బ్యూటీ. ఆమేన్. సో అందుకనే మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. చూడండి, హిస్టరీలో, చరిత్రలో జస్టిన్ అనే ఒక ఆర్థోడాక్స్ స్కాలర్ అట. ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడటండి. చాలా పెద్ద స్కాలర్ అట. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఒక చైల్డ్కి నో బౌండరీస్, ఒక పిల్లవాడికి బౌండరీస్ ఉండవు, బంధకాలు ఉండవు, నో ఫియర్, భయం ఉండదు. దే ఆర్ సో ఫ్రీ. వాళ్ళు చాలా ఫ్రీగా ఉంటారు. ఫ్రీగా ఉండి
దెసే వాళ్ళు ఆడుకుంటున్నప్పుడు కానీ, వాళ్ళు బంతి ఇచ్చినా కానీ, వాళ్ళకి ఏదైనా ఆడుకుంటున్నప్పుడు దే రిపీట్ అగైన్. వాళ్ళు ఏమంటారు, ఇంకా ఆడదాం అంటూ ఉంటారు. ఎప్పుడైనా గమనించారా? ఇంకా ఎగురుదాం అంటారు. వాళ్ళు అలసిపోయేంత వరకు అస్సలు అలసటనే ఉండదు. ఆగిపోదాం నాన్న, వద్దురా అంటే కూడా లేదు, ఇంకా ఆడుకుందాం అంటూ ఉంటారు. మీరు ఎప్పుడైనా చూసే ఉండొచ్చు. ఆ పార్కులకు తీసుకెళ్తే ఆడుతూనే ఉంటారు. అది రాత్రి 5 గంటలైనా, సాయంకాలం 5 గంటలైనా ఆడుతూనే ఎగురుతూనే ఉంటారు, బంతి చేస్తూనే ఉంటారు. వాళ్ళకి అలసట రాదు. అంటే పిల్లలకున్న శక్తి ఏంటంటే అగైన్ ఐ వాంట్ అంటూ ఉంటారు, మరలా అంటూ ఉంటారు. అదే గ్రోనప్ పీపుల్, పెద్దవాళ్ళకి మరి వాళ్ళు ఏమంటారు, ఒక్కసారి ఎగిరి చాలులే అంటారు, అమ్మయ్య అంటూ ఉంటారు. అంటే అలసిపోతారు. చూసారా, పిల్లలకి పెద్దవారికి ఉన్న తేడా అదే అనమాట. పిల్లలు కాసేపు ఎగిరారంటే ఇంకా ఎగరాలంటారు. పెద్దవాళ్ళు ఒక్కసారి ఎగిరితే అంతే. పిల్లలు డ్యాన్స్ వేయడం మొదలెట్టి అదే పాటను మళ్ళీ ఏమంటే వేస్తారు. వన్స్ మోర్ అంటే ఎన్స్ మోర్లని వేస్తూనే ఉంటారు. అదే పెద్దల్ని ఫస్ట్ దానికే వన్స్ మోర్ అంటే అదే లాస్ట్, ఇక ఎగరలేరు. అందుకని ఆయన ఏమంటాడంటే, గ్రోన్ అప్ పీపుల్ దే సే దట్స్ ఎనఫ్, బట్ గాడ్ ఈజ్ సో స్ట్రాంగ్. దేవుడు చాలా బలమైన వాడు. బట్ గాడ్ ఈజ్ సో స్ట్రాంగ్ ఎనఫ్ టు డూ ఇట్ అగైన్. ఆయన ఏమంటాడంటే, దేవుడు చాలా బలమైన వాడు, మరలా చెయ్యడానికి అంటాడు అనమాట. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైందని నేను అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ ఒక చక్కని రెఫరెన్స్ దేవుడు మనకి ఇస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, జకర్యా గ్రంథం 8వ అధ్యాయము 4వ వచనం, చాలా ఇంపార్టెంట్ వర్స్, అందరూ గమనించండి. ఇంగ్లీష్లో మొదటి చదువుదాం. This is what the Lord of Heaven's army says, once again the old men and women will walk Jerusalem streets with their cans and will sit together in the city squares. And the streets of the city will be filled with the boys and girls at play. తెలుగులో చూడండి, సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా, అందరూ వృద్ధత్వము చేత కర్ర పట్టుకొని వృద్ధాండ్రులేమి ఇంకని యెరూషలేము వీధులలో కూర్చుందురు. ఆ పట్టణపు వీధులలో ఆటలాడు మగ పిల్లలతోనూ ఆడుపిల్లలతోనూ నిండియుండును. ఆ పట్టణపు వీధులు ఆటలాడు మగ పిల్లలతోనూ పిల్లలతో నిండియుండును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ పిల్లలు ఏం చేస్తున్నారు? ఆటలాడుతున్నారు. మగ పిల్లలు ఏం చేస్తారు? ఆటలాడుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే నువ్వు ఎంత పెద్ద విశ్వాసమైనా ఆయన మనకొక డాడీ, ఒక తండ్రి అనమాట. యూ కెన్ అప్రోచ్ హిమ్. ఆమేన్. ఆయన ఒక మత నాయకుడు కాదు, ఆయన ఒక రబ్బాయిలా కాదనమాట. ఆయనతో ఆడుచు పాడుచు గంతులు వేయచ్చు. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఇంటిలో ఏమి వినబడుతుందట? నాట్యం వినబడుతుందటండి. నాట్యం వినిపించదు, నాట్యం కనిపిస్తుంది, కానీ వినపడేటట్టుగా నాట్యం చేస్తున్నారు తండ్రి ఇంటిలో. అంటే తప్పిపోయిన కుమారుడు తండ్రితో ఏం చేస్తున్నాడంటే నాట్యం ఆడుతున్నాడు. ఆమేన్. అందుకని దావీదు వలె నాట్యమాడి, అందుకని ఏ తెగులు నీ గుడారమున సమీపించదు. ఆమేన్. ఇలాంటి పాటలు పాడుకుంటూ ఇంట్లోనే నాట్యం ఆడండి, పిల్లలతో నాట్యం ఆడండి. ఈ న్యూస్ పేపర్ చూసి ఆ పక్కింటోడు కరోనా వచ్చింది, వాళ్ళ కరోనా వచ్చిందని ఆలోచించుకుంటా కాదు. జస్ట్ డ్యాన్స్, ప్లే విత్ ద లార్డ్. దేవునితో ఆటాడండి. దేవునికి స్తోత్రం. నాకు తెలిసిన ఒక ఫాదర్ ఉన్నారు, ఆయన చక్కని పాటలు పాడుకుంటూ నాట్యం ఆడుతూ డ్యాన్స్ వేస్తూనే ఉంటారు. ఏమైనా దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ చూడండి, ఆ పట్టణపు వీధులలో ఆటలాడు మగ పిల్లలతోనూ ఆడపిల్లలతో నిండియుండును. ఆమేన్. దేవునికి స్తోత్రం. నిజంగా ఇంతటి ఆనందము, సంతోషము ఆయన సన్నిధిలో మనకున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. సో చాలాసార్లు మనము క్రైస్తవులం ఎలా ఉంటామంటే సీరియస్ క్రిస్టియన్స్ లాగా ఉంటాం. అలా ఉండకూడదు. హ్యాపీగా నవ్వుతూ ఆనందంగా సంతోషంగా ఆయనతో మనం గడపాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. మీరు గమనించారో లేదో, మరి మా చిన్నప్పుడు పగట వేసగాలని వచ్చేవారు. పగట వేసగాలంటే వాళ్ళు ఒక వేషాలు వేసుకుని వచ్చేవారు అనమాట. అలాగని ఎలుగుబంటి వేషం వేసుకుని వచ్చేవారు. ఎందుకంటే ఆ రోజులు అదే అడ్వర్టైజ్మెంట్, సినిమాలు లేవు కాబట్టి ఆ రోజులు పెద్ద పెద్ద ఏమి లేక తోలు బొమ్మలాటలు ఉండేవి అనమాట. ఆ తోలు బొమ్మలాటలే అదే పెద్ద అడ్వర్టైజ్మెంట్ అనమాట.
ఆ పగటి వేసగాళ్ళు అందరూ పొలాలకు వెళ్ళిపోయేవారు. తల్లిదండ్రులు పొలాలకు వెళ్ళిపోతే పిల్లలు ఆ ఇంటి కూడా వాళ్ళు వచ్చారంటే చాలు, ఆ పిల్లలందరూ భయపడిపోయి తీరా తల్లిదండ్రులు సాయంకాలం ఇంటికి వచ్చేసరికి వీళ్ళు మంచాల మీద జ్వరాలు వచ్చేసి ఉండేవారు అనమాట. జ్వరాలు వచ్చి ఏమన్నా ఏమైందిరా అంటే ఆడొచ్చాడు, ఆ సైతాన్ కూడా వచ్చాడు, ఆ పగటి వేసగాడు వచ్చాడు. చూసారా, వాళ్ళని చూసి తారులెత్తిపోయేవారు అనమాట, భయపడిపోయేవారు అనమాట. కానీ మన యేసయ్య అలాంటి వాడు కాడు. మన యేసయ్య పిల్లల్ని ఎత్తుకున్నాడు, పిల్లల్ని కౌగిలించుకున్నాడు. దేవునికి స్తోత్రం. హీఈస్ అప్రోచబుల్ గాడ్. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆయన్ని బట్టి మనం ఆనందించాలి. ఆయన యొక్క బ్యూటీని చూసి మనం ఎప్పుడు హ్యాపీ అవ్వాలి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. అలాగనే సామెతలు 8వ అధ్యాయం 30-31 వాక్యం కూడా మనం చూస్తే చివరిగా మనం ముగించుకుందాం. సామెతలు 8వ అధ్యాయం 30-31 వచనం చూడండి. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యం ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంటిని. ఐ వాజ్ ద ఆర్కిటెక్ట్ at his side. I was his constant delight, rejoicing always in his presence. And how happy I was with the world he created, how rejoiced with the human family. Wisdom అంటే యాక్చువల్గా విజ్డమ్ అంటే యేసయ్య అనమాట. యేసయ్య ఎంతగా ఆనందిస్తున్నాడో గమనించండి. అందుకనే తండ్రి అన్నాడు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. అందుకని ప్రియపునందు ప్రియులారా, యేసయ్య నిన్ను బట్టి ఆనందిస్తున్నాడు. నీవు ఆయన బట్టి ఆనందిస్తున్నావా? ఆయన బట్టి నువ్వు ఆనందిస్తుంటే ఆయన బ్యూటీని నువ్వు చూస్తున్నావు అన్నమాట. దేవునికి స్తోత్రం. చూడండి, ఇప్పుడు క్రైస్తవులు అందరూ పాస్టర్లు సీరియస్గానే ఉన్నారు, వాళ్ళ వర్తమానాలు సీరియస్గానే ఉన్నాయి. ఇలాంటి టైంలోనే ఆయన బట్టి యెహోవాను బట్టి ఆనందించాలి. యెహోవా యందలి ఆనందము మహా బలము. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. చివరికి ఒక స్టోరీ చెప్పి నేను ముగించేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి ఒక తల్లి తన కూతురికి ఒక రోజున మరి సండే స్కూల్కి పంపుతూ ఏం చేసిందట, $1 ఇచ్చి, అమ్మ ఈ $1 నువ్వు మరి ఏదన్నా చాక్లెట్ కొనుక్కో అన్నదట. $25 ఇచ్చి ఇది మాత్రం కానికేయమని చెప్పిందట. సో తీసుకుని వెళ్ళిపోయిందట. సండే స్కూల్ అంతా అయిపోయింది, చర్చ్ అయిపోయి ఇంటికి వచ్చిందట. పాప మంచిగా జరిగిద్దా అంటే ఎస్ మమ్మీ అన్నాడు. కానుకేసావమ్మ అంటే వేసాను మమ్మీ అన్నది. ఓ వెరీ గుడ్ తల్లి, యు ఆర్ సో గుడ్ అంటే ఎంత వేసావని అడిగిందంట. ఎంత వేసావంటే మరి నువ్వు ఇచ్చినట్టుగానే $25 వేద్దాం అనుకున్నాను, కానీ ఇంతలో ఒక పాస్టర్ అంకుల్ ప్రసంగం చేశాడు. ఏంటమ్మా ప్రసంగం అంటే? ఆ ప్రసంగం ఏంటంటే, సంతోషముగా ఇచ్చేవారిని దేవుడు ఎంతో ప్రేమించునని చెప్పాడు ఆ అంకుల్. అందుకనే నాకు $25 ఇవ్వాలని ఆశ ఉంది, కానీ సంతోషం లేదు. అందుకని $1 ఇవ్వడానికి సంతోషం ఉంది మమ్మీ, అందుకని $1 ఇచ్చాను అన్నదంట. అమ్మమ్మ అలా కాదు కదా అన్నదంట. చూసారా, కొన్నిసార్లు మనకి ఇవ్వడానికి సంతోషం ఉండదు. ఆయన అందాన్ని చూసినప్పుడు నువ్వు సంతోషిస్తావు. ఆయన అందాన్ని చూసినప్పుడు నువ్వు ఆనందించాలి. ఆయన అందాన్ని చూసినప్పుడు నువ్వు కూడా దేవునికి ఇవ్వడానికి కూడా ఆనందించాలి. ప్రైజ్ ది లార్డ్. సో దేవునికి మహిమ కలుగును గాక. సో దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆయన మందిరములో ఆయన ప్రసన్నతను చూచుటకు నేను ఆయన యొద్ద ఒక వరమును అడిగింది. సో దేవుడు మన యేసయ్య ఎలాంటి వాడంటే, ఎనీ టైం, ఏ టైంలోనైనా నువ్వు ఆయన అప్రోచ్ చేయొచ్చు, ఆయనను సంప్రదించవచ్చు. ఆయన నీకు అందుబాటులో ఉన్నాడు. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. నాయనా నీకు స్తోత్రాలు ప్రభా. చరిత్రలో నాయనా ఎంతోమంది నిన్ను అప్రోచ్ చేస్తాలేదు నాయనా. చాలామంది నీ ప్రేమ, నీ మంచితనము, నీ బ్యూటీ అర్థం అవ్వక నాయన నీకు వందనాలు. సో ఈ సమయంలో కూడిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరును దీవించి ఆశీర్వదించండి నాయన. ఏ సమస్య అయినా మొట్టమొదటిగా నీ యొద్దకు వచ్చేటట్టుగా మాకు సహాయం చేయమని, నిన్ను సంప్రదించడానికి మాకు సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం. మేము ఎవరిని సంప్రదించినా మాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, కానీ నిన్ను సంప్రదిస్తే మాకు సరైన ఇన్ఫర్మేషన్ మాకు వస్తుంది నాయన. వీళ్ళందరినీ దీవించమని
యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసమైన సన్నిధి కూడిన మన అందరికీ ఇప్పుడు సదాకాలం తోడుగుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.